ప్రముఖ పాత్రికేయులు మంగళారపు లక్ష్మణ్ రచించిన మాయని గాయాల నెత్తిటి చరిత్ర పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గంటా చక్రపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మంగళారపు లక్ష్మణ్ మాట్లాడుతూ 50 ఏళ్ల నక్సలైట్ ఉద్యమ చరిత్రను సంపూర్ణంగా లిఖించిన చరిత్రకారులెవరూ లేరని అన్నారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైందన్నారు. తెలంగాణ నలుమూలల నుండి తమ ప్రాంత విప్లవోద్యమాల చరిత్రను రాయడానికి విశ్రాంత ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, రచయితలు, ఆసక్తిగల పరిశోధకులు ముందుకు రావాలని కోరారు. ఒక 30 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అబౌవ్ 50 years దాటిన వాళ్ళకైతే విప్లవాల గురించో లేకుంటే నక్సలైట్ ఉద్యమం గురించో తెలిసి ఉంటుంది, అవగాహన కూడా ఉండి ఉంటుంది. బట్ ఆ తర్వాత జనరేషన్స్కు అంటే బహుశా మనందరికీ తెలుసు కెరీరిజం ఎట్లా ఏ రకంగా లేకుంటే సూడో అభివృద్ధి కావచ్చు, మనం ఏం మాట్లాడుకున్నా సరే. మన నెత్తుటి చరిత్ర అనే పుస్తకం చాలా లక్ష్మణ్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంటే ఇప్పుడు ఈరోజు నేను రాసిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆచార్య గంటా చక్రపాణి గారు, అదేవిధంగా అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, వీరప్రకాష్ గారు, వీరందరూ రావడం జరిగింది. నేను గతంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్ట్గా చేసినప్పుడు 1980 నుండి 2010 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం, అదేవిధంగా రాజకీయ నాయకుల నక్సలిజం, పీపుల్స్ వార్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనశక్తి తదితర నక్సలైట్ గ్రూపులు, రాజకీయ పార్టీల మధ్య తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరాటాలు, ఎన్నో సంఘటనలు జరిగాయి. 2 దశాబ్దాల కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన ఆ పోరాటాన్ని నాకు ఒక పుస్తకం రూపంలో రాయాలనిపించింది. ఎందుకంటే గతంలో తెలంగాణ చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా నక్సలిజం ఉద్యమం. ఈ ఉద్యమాలు జరిగినప్పుడు తెలంగాణ కవులు, రచయితలు